సంపద సృష్టి, ఉద్యోగ కల్పన అమరావతి లక్ష్యం. 43 ఏళ్ల టీడీపీ ఉజ్వల చరిత్ర, గుణపాఠాలు. ఎపిసోడ్ 7. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణం. హెలికాప్టర్ సిబ్బంది వాతావరణం సరిగ్గా లేదని సూచించినా వైఎస్ ప్రయాణం చేశారు. 2/9/2009న వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల ఫారెస్ట్లో కూలిపోయింది. వైఎస్తో పాటు అందులోని అందరూ చనిపోయారు. ఏవియేషన్ విచారణ తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల హెలికాప్టర్ కూలిపోయిందని నిర్ధారించారు. కానీ జగన్ ముఠ రిలయన్స్ కుట్ర వల్ల కూలిందని వారి స్టోర్స్పై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారు. తిరిగి రిలయన్స్ ప్రతినిధికి జగన్ రాజ్యసభ సీట్ ఇచ్చారు. నాడు ఎందుకు దాడి చేశారు, మళ్ళీ పిలిచి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారో ప్రజలకైతే అర్థం కాల. అర్థమైన వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. కానీ జగన్ ముఠ రిలయన్స్ కుట్ర వల్ల కూలిందని వారి స్టోర్స్పై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారు. వైఎస్ శవ ఖననం జరగకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేయించారు. కాంగ్రెస్ అధిష్టానం రోసయ్యను సీఎం చేసింది. రోసయ్యను ముప్పు తెప్పలు పెట్టి చివరకు కాంగ్రెస్ను చీల్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఏ కాంగ్రెస్ను అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు కొట్టేశాడో ఆ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి దోపిడీ సొమ్ముతో ఆ పార్టీని హైజాక్ చేశాడు. వైఎస్ మరణంతో ఏర్పడ్డ సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. దోపిడీ సొమ్ముతో అంబేద్కర్, గాంధీ విగ్రహాల కన్నా మిన్నగా వైఎస్ విగ్రహాలు ఊరూరా పెట్టించాడు. ఊరూరా ఒకటి కాదు, ఊరికి 10-20 పెట్టించారు. ప్రజల సొమ్మే కదా, ప్రజల దగ్గర దోచుకునేదే కదా, ఎన్నైతే ఏముంది, ఊరికి 100 పెడతారు. ఓదార్పు యాత్రతో రాష్ట్రమంతా ఊరూరా తిరిగి తన తండ్రి సంక్షేమ ప్రదాతగా నమ్మించాడు. చంద్రబాబుపై నిందా ప్రచారం చేశాడు. హైకోర్టు ఆధ్వర్యంలో జరిగిన సిబిఐ విచారణలో జగన్ దోపిడీకి ఆధారాలు లభించాయి. అరెస్టు చేసి జైలుకు పంపారు. సోనియా గాంధీతో లాలూచిపడి బెయిల్పై బయటపడ్డాడు. నాడేమో అదే సోనియా గాంధీతో గొడవపెట్టుకుని బయటకు వచ్చి లూటీ చేసిన ప్రజాధనంతో పార్టీ పెట్టి హడావుడి చేశాడు. మళ్ళీ బెయిల్ కోసం మళ్ళీ సోనియా గాంధీతో లాలూచిపడ్డాడు. అంటే ఎవరి ద్వారా ఇవన్నీ జరిగినాయో అది అప్రస్తుతం. చాలామంది ఉన్నారు అటు ఇటు కూడా. 2009 నవంబర్ 29న కేసీఆర్ అమరణ దీక్ష ప్రారంభించారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. కేసీఆర్ దీక్ష విరమించారు. మార్చి 2010లో రోసయ్య స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ సీఎంగా కేంద్రం నియమించింది. అసమాన రాష్ట్ర విభజన, ఏకపక్షంగా ఆస్తుల పంపకం, స్వల్ప మెజార్టీతో అధికారానికి రావడంతో ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే దుస్సాహసానికి వైఎస్ పూనుకున్నాడు. చంద్రబాబుపై సభా సంఘాలు, విచారణ కమిటీలు వేసి ఇబ్బందులు పెట్టాడు. టీడీపీని లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడు. అన్నింటినీ చంద్రబాబు ధీటుగా ఎదుర్కొన్నారు. సుమారుగా 25 సభా సంఘాలు, కేసులు రకరకాలుగా చేశారు. అన్నిట్లో తోక ముడిచి పారిపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే పిటిషన్లు విత్డ్రా చేసుకుని పారిపోయారు. అది వాళ్ళ పరిస్థితి. అల్లరి చేయటం, బట్టకాల్చి మీద వేయటం, పారిపోవటం, కోర్టులు గట్టిగా చివాట్లు వేస్తే కేసులు ఉపసంహరించుకోవడం. వస్తున్నా మీకోసం పాదయాత్ర. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 208 రోజులు 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. చంద్రబాబు పాదయాత్ర ప్రజాదరణకు తట్టుకోలేక రాష్ట్ర విభజనకు పూనుకున్నాడు రాజశేఖర రెడ్డి. చంద్రబాబు గారికి మైలేజ్ వస్తుందని చెప్పి ఇలా రాష్ట్రం కలిసి ఉంటే మన పప్పులు ఉడకమని అర్థమైపోయి రాజశేఖర రెడ్డి ఆనాడు చిన్నారెడ్డి అని కాంగ్రెస్ నాయకుడిని రెచ్చగొట్టి ఆయనతో ఏర్పాటువాదం, ప్రత్యేక తెలంగాణ అని చెప్పించి ఆయనతో పాటు ఇంకొక 20 మందిని 15 మంది నాయకుల్ని కేంద్రానికి పంపించి హడావుడి చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి బీజం వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఢిల్లీలో తెలుగువారి ప్రాభవాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. బాగా పరిష్కారం కూడా అసహనంగా చేశారు. ఆదాయం కేటాయింపులు 48.42% జనాభా ఉన్న ఏపీకి 14వ ఆర్థిక సంఘం 46% కేటాయించారు. ఆస్తుల విభజన, ఆస్తుల్ని భౌగోళికంగా విభజించారు. దీంతో 1.5 లక్షల కోట్ల ఆస్తులు అదనంగా తెలంగాణకు పోయాయి. జనాభా ప్రాతిపదికన అప్పులు కేటాయించారు. విద్యుత్ పంపిణీ, వినియోగం ప్రాతిపదికన కేటాయించారు. పన్నులు రిఫండ్ జనాభా ప్రాతిపదికన కేటాయించారు. అంతా మోసమే. నాడు కాంగ్రెస్ చేసింది అంతా మోసమే. ఆంధ్రప్రదేశ్ను వంచింది, మోసం చేసింది. పరిష్కారం కూడా చూపించలా, పంపకాలు కూడా సరిగ్గా చేయలే. ఇవాళ తగుదనమ్మంట సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అక్కడ
సింగరేణి 9వ షెడ్యూల్లో ఉన్నప్పటికీ భౌగోళిక ప్రాతిపదికన తెలంగాణకు 51% ఇచ్చారు. సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఎల్ భౌగోళికంగా ఏపీలోని కొండపల్లిలో ఉన్న ఏపీకి కేటాయించలేదు. ఇందువల్ల దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ వెనకబడ్డ రాష్ట్రమైంది. జగన్ పాలన విభజన కన్నా ఎక్కువ నష్టం చేసింది. ఇబ్రహీంపట్నం పక్కనున్న కొండపల్లిలో ఏపీహెచ్ఎంఎల్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ లిమిటెడ్. దాన్ని విజయవాడ దగ్గరున్న దాన్ని తెలంగాణకు అప్పచెప్పారు. ఆ ఏపీహెచ్ఎంఎల్కి విజయవాడలో ఉన్న ఆస్తులు, వైజాగ్లో ఉన్న ఆస్తులను కూడా తెలంగాణకు అప్పచెప్పారు. తెలంగాణకు అప్పచెప్పడం ఏంటి? అదేం న్యాయం? మరి ఎక్కడ ఆస్తులు అక్కడ అన్నట్టు కూడా లేదు. విజయవాడలో ఉన్న ఏపీహెచ్ఎంఎల్ని తెలంగాణకు అప్పచెప్పడం ఏంటో ఆనాటి కాంగ్రెస్లో అలా ఎందుకు చేశారో, ఆనాడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఒప్పుకున్నారో అడగ తెలియాలి. ఈ విషయం ప్రజలకు చాలామందికి తెలియదు. 2014-19 మధ్య చంద్రబాబు పాలన నవ్యాంధ్ర పునర్నిర్మాణం. నవ్యాంధ్రలో 2004 ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలకు గాను 102 సీట్లలో టీడీపీ విజయం సాధించింది. బీజేపీ కలిసి పోటీ చేయగా జనసేన మద్దతు ఇచ్చింది. అసమాన విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్ర తిరిగి అభివృద్ధి సాధించాలంటే పోలవరం నదుల అనుసంధానం కీలకమని భావించారు. పోలవరం నిర్మాణం సజావుగా జరగాలంటే తెలంగాణలో ఉన్న 7 మునుక మండలాలు ఏపీలో కలపాలి. 7 మండలాలు కలిపితేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నాడు చంద్రబాబు నాయుడు గారు పట్టే ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. పోలవరం పనులు ఈ స్థాయికి చేరాయి. అదే ఆ 7 మండలాలు తెలంగాణలో ఉంచినట్టయితే కేసీఆర్ గారు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకునేవాడు. పోలవరం ప్రాజెక్టుని అడుగు ముందుకు పండించేవాడు కాదు, ప్రతిరోజు కోర్టులో కేసులు వేయించేవాడు, అడ్డం పడేవాడు. చంద్రబాబు గారు అవన్నీ గ్రహించే ఆ కుటిల రాజకీయం ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపే వరకు నేను ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి కలిపిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. అది ఆయన ముందు చూపు తార్కాణం. 8/5/2014 చంద్రబాబుతో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. 16 మంది టీడీపీ నేతలు ఎంపీలుగా గెలిచారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి 2 మంత్రి పదవులు ఇచ్చారు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో నవ్యాంధ్ర ఏర్పడింది. 16,000 కోట్ల లోటుతో రాష్ట్రం ఏర్పడింది. కేంద్ర విద్యా సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, నవ్యాంధ్రలో లేవు. పెద్ద పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే, నవ్యాంధ్రలో తగినన్ని పరిశ్రమలు లేక నిరుద్యోగం అధికంగా ఉంది. రాజధాని నగరం నిర్మించడానికి సరిపడా నిధులు లేవు. రాజధాని నిర్మాణానికి భూములు కొనాలంటే సాధ్యమయ్యే పని కాదు. 67 స్థానాలతో ప్రతిపక్షంగా ఉన్న జగన్కు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. రాష్ట్ర ఆర్థిక దుస్థితి ఆయనకు పట్టదు. అడుగడుగున ప్రభుత్వంపై దుష్ప్రచార దాడులు. కేసీఆర్ ప్రభుత్వం వైసీపీ కుమ్మక్కై అనేక కుట్రలు చేశారు. ఇంత క్లిష్ట స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం పనిచేయాల్సి వచ్చింది. విద్యుత్ రంగంపై శ్రద్ధ పెట్టి 6 నెలల్లోనే కరెంటు కోత లేకుండా చేశారు. 2014-2019 మధ్య 2వ దశ విద్యుత్ సంస్కరణలు చేపట్టి 9,463 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను స్థాపించారు. ఇందులో రాయలసీమలో 7,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, విండ్ విద్యుత్ ప్లాంట్లు స్థాపించి స్థానికులకు 13,000 ఉద్యోగాలు చంద్రన కల్పించారు. పంచాయతీ శాఖ మంత్రులు నారా లోకేష్ 21 లక్షల LED వీధి లైట్లు ఏర్పాటు చేశారు. 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. నేడు రాష్ట్రంలో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అందులో చంద్రబాబు ఒక్కడే పెంచిన విద్యుత్పత్తి 15,000 మెగావాట్లు. 17 మంది సీఎంలలో 16 మంది తల్లి పిల్ల కాంగ్రెస్ సీఎంలు పెంచింది కేవలం 5,000 మెగావాట్లే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్లో 17 మంది సీఎంలు పనిచేస్తే 16 మంది సీఎంలు తల్లి పిల్ల కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు అందరూ కలిసి పెంచింది 5,000 మెగావాట్లే. చంద్రబాబు వల్లే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వృత్తులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను ఇవ్వగలుగుతున్నాం. పరిశ్రమలో ఏపీకి రావడానికి చంద్రబాబుపై నమ్మకంతో పాటు విద్యుత్ కూడా ఒక కారణం. పట్టిసీమ పోలవరం నదుల అనుసంధానం 16 నెలల్లోనే పట్టిసీమను నిర్మించి గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేయడం రికార్డుగా ఉంది. పట్టిసీమను ఒట్టిసీమ అని జేముఠ హేళన చేసింది. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాలో 50,000 కోట్ల విలువైన ధాన్యం అధిక దిగుబడులు వచ్చాయి. 50,000 కోట్ల అధిక దిగుబడులు అంటే కేవలం 3 సంవత్సరాల్లోనే.
ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టిసీమ కట్టిన తర్వాత పట్టిసీమ ప్రారంభించడానికి 2 సంవత్సరాలు పట్టింది. పట్టిసీమ ప్రారంభించినాక 3 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయల ధాన్యం అధిక దిగుబడి వచ్చింది. పట్టిసీమలో రాయలసీమకు అధికంగా సాగునీటి సరఫరా సాధ్యమైంది. చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోలవరాన్ని 72% పూర్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 2019లో కొనసాగించుంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేది. 960 మెగావాట్ల జల విద్యుత్ వచ్చేది. పోలవరం పూర్తయితే నాగావళి, వంశధార, కృష్ణ, పెన్నా, స్వర్ణముఖి నదులు అనుసంధానం జరిగి కరువు రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మొత్తం 7 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు చేయగా అందులో సాగునీటి ప్రాజెక్టులపై 71,000 కోట్లు ఖర్చు చేసింది. 2019-2024 మధ్య జగన్ ప్రభుత్వం మొత్తం 12 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా అందులో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది కేవలం 31,000 కోట్లు మాత్రమే. 31,000 కోట్లలో 10,000 కోట్లు జీతభత్యాలకు పోయినాయి. సుమారు 10,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. 10,000 కోట్లు మురిగిపోయినాయి. 2019-2024 మధ్య రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 3,000 కోట్లు మాత్రమే. 2019-2024 మధ్య రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు 12,500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు వచ్చేస్తారు రాయలసీమ మేధావులు ఎగేసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఎక్కడెక్కడ కలుగులోంచి మొత్తం ఎలుకలాగా బయటకు వస్తారు రాయలసీమ మేధావులు అంటూ. ఆనాడు ప్రశ్నించలా, ఇప్పుడు మాత్రం ప్రతి అడుగుతూ ఉంటారు. నాడు 3,000 కోట్లు ఖర్చు పెట్టినా జగన్ రెడ్డినేమో నిలదీయలేకపోయారు. 3,000 కోట్లు ఖర్చు పెట్టినా ఒక ప్రాజెక్టులు ఎంతమంది పూర్తయ్యాయి. ఖర్చు పెట్టలా, కేటాయింపులు చేశారు. దాంట్లో సగం ఉద్యోగులు జీతభత్యాలకు పోయి ఉంటాయి. అరాకొర ఖర్చు పెట్టుంటారు, వాటిని కూడా లేపేసి ఉంటారు. ఆనాడు ఒక్కరు నోరెత్తల, ఏ రాయలసీమ మేధావి ముసుగులో ఉన్న ఏ రాయలసీమ మేధావి కూడా ఆ రోజు నోరెత్తల. ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు. జగన్ రాయలసీమ లిఫ్ట్ పేరుతో జల జగడం పెట్టి కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదీ జలాలపై నవ్యాంధ్రకు ఉన్న ప్రత్యేక హక్కుల్ని కేంద్రానికి దారదత్తం చేశాడు. రాష్ట్రంలోని అత్యధిక భాగం సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్మించింది ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలే. ప్రాజెక్టులు నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా ప్రాజెక్టులు మొదలుపెట్టారు, పనులు చేసుకుంటూ వచ్చారు. కానీ చెప్పుకోవడం చేతకాల, ప్రచారం చేసుకోవడం చేతకాల. సొంత మీడియా లేదు, ఛానల్ లేదు, పేపర్ లేదు. చంద్రబాబు గారికి గప్పాలు చెప్పుకోవడం చేత కాదు, ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మందిని పెట్టుకుని భజన చేయించుకునే అలవాటు ఆయనకి లేదు. వాళ్ళు భజన చేయించుకున్నారు, దోపిడీ చేయించి ఆ వర్గాలతో ఆ ప్రజలతో కూడా భజన చేయించారు, ప్రచారం కల్పించారు. అలాగే పేపర్ పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు, టీవీ పెట్టి కూడా ప్రచారం చేసుకున్నారు. ఆ అబద్ధాలని చెప్పగా నిజమని ప్రజలు కూడా నమ్మారు. సంపద సృష్టి, ఉద్యోగ కల్పనే లక్ష్యాలుగా ప్రజా రాజధాని అమరావతి విజన్ 2020 సైబరాబాద్ను సృష్టించింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణంలోని 30 లక్షల మందికి హైదరాబాద్ ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో 60% హైదరాబాద్ నుండే వస్తుంది. ఈ ఆదాయంతోనే తెలంగాణలోని 117 నియోజకవర్గాల్లో అభివృద్ధికి, సంక్షేమానికి నిధులు ఇవ్వగలుగుతున్నారు. అలాంటి రాజధాని అవసరం నవ్యాంధ్రకు ఏర్పడింది. అందుకోసమే ప్రజా రాజధాని అమరావతి సంకల్పం. భూసేకరణకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు. చంద్రన్న వినూత్న ఆలోచనతో ల్యాండ్ పూలింగ్ విధానం ప్రవేశపెట్టారు. చంద్రన్నపై నమ్మకంతో పైసా ఖర్చు లేకుండా రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇవ్వడం ప్రపంచంలోనే ప్రథమంగా నిలుస్తుంది. ప్రజా రాజధాని పూర్తయితే 175 నియోజకవర్గాల యువతకు 21 లక్షలకు పైగా ఉద్యోగాలు, ఉపాధి కలుగుతుంది. రైతుల నుండి ప్రభుత్వానికి వచ్చిన మిగులు భూమి విలువ 2 లక్షల కోట్ల పైమాటే. ఈ నిధులలో కొంత ఖర్చు చేసి అమరావతి నిర్మిస్తారు. మిగిలిన నిధులు 175 నియోజకవర్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరం లేదు. ఈ నిజం తెలిసి కూడా జగన్ముఠ కావాలని నిధులన్నీ అమరావతికి ఖర్చు చేస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర నిధులు అమరావతికి ఖర్చు చేస్తున్నారని జగన్ముఠ అబద్ధపు ప్రచారం చేస్తున్నది. ప్రాంతీయ చిచ్చు పెడుతున్నది. కుల విద్వేషాలు రెచ్చగొడుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు, జగన్ రెడ్డి ముఠాకి ఇంకా బాగా తెలుసు. ప్రజలను కట్టే పన్ను నుండి ఒక్క పైసా అమరావతికి ఖర్చు పెట్టే పని లేదు. అమరావతిని అమరావతి అభివృద్ధి చేసుకుంటుంది.
జగన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో లెక్కలు బట్టి మా మాలాద్రి గారు చెప్తున్నారు 2 లక్షల కోట్లు అని చెప్పి. 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ అమరావతిలో మిగిలే ఆస్తుల విలువ, ప్రభుత్వానికి మిగిలే ఆస్తుల విలువ సుమారుగా 6-7 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అమరావతి రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకి ఆస్తులు పంచుతుంది, కానీ ఎవరి దగ్గర నుండి కూడా అమరావతి సింగిల్ పైసా తీసుకోదు. అమరావతి పంచే ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకులు, జగన్మోహన్ రెడ్డి అభిమానించే కార్యకర్తలు, ఆ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా అమరావతి షేర్ల రూపంగా పంచుతుంది. అనుభవించండి. అమరావతి మీద పడి ఆడవకండి. ఎక్కడైనా కళ్ళు తెరవండి. అమరావతి మీకు కూడా లాభం చేకూరుస్తుంది, మీకు కూడా సంపద ఇస్తుంది, మీకోసం, మీ కుటుంబాల కోసం కూడా సంపద సృష్టిస్తుంది. ఎక్కడైనా ఏడుపు మానేసి సహకరించండి. గత 5 ఏళ్ళు ఎట్టాగు పోలవరాన్ని, అమరావతిని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు విని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి పెట్టాడు. ఎందుకు చేశాడు? కేసీఆర్ మాటలు ఎందుకు వినాల్సి వచ్చింది అనుకుంటే, ఎందుకు విన్నాడు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులు, తెలంగాణలో ఆస్తులు విలువ పెంచుకోవడానికి తనకు అండగా ఉంటాడు కేసీఆర్ అన్న దృష్టితో కేసీఆర్ గారు ఏం చెప్తే అది విన్నాడు, నడిచాడు, పాలించాడు. పరిపాలన చేసింది కేసీఆర్ చెప్పినట్టే పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న అదృష్ట శక్తి కేసీఆరే. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర ప్రాంతాన్ని, సామంతరాజుని జగన్మోహన్ రెడ్డి పెట్టుకుని పరిపాలన చేశాడు. ఆయన అనుకున్నట్టు చేశాడు 5 ఏళ్లలో. అందుకే రాష్ట్రం అంత వెనకబడిపోయింది. ఎక్కడైనా కళ్ళు తెరవండి, వాస్తవాలు తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని ఛేదించండి, తిప్పికొట్టండి.